వెల్కమ్ బ్యాక్ టు శివ చంద్ర అనమాట. నిన్నటి బ్లాగ్లో అందరూ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు అనమాట. పొద్దునే అనమాట, నిన్న నైట్ 9:30 వరకు అయితే నేను ఎడిటింగ్ అయితే చేశాను. అండ్ ఇవాళ వచ్చేసింది అంటే నా గేమ్ ప్లే ఎట్లా ఉంటుంది అని అయితే చాలామంది అయితే అడిగారు. నేను మరీ అంత మంచిగా అయితే ఆడను. జస్ట్ ఫస్ట్ హన్ను గేమ్ ప్లే చూద్దాం 5 రౌండ్స్ వరకు. నెక్స్ట్ 5 రౌండ్స్ నా గేమ్ ప్లే చూద్దాం. ఫస్ట్ నేనే ఆడతాను, సెకండ్ హన్నుకి అయితే ఇచ్చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గేమ్లోకి అయితే వచ్చేసాం అనమాట. మనం చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా. అండ్ చూద్దాం. హన్ను ఫస్ట్ నా గేమ్ ప్లే అయితే వస్తుందన్నమాట. ఫుల్ యాటిట్యూడ్తో అయితే ఆడేద్దాం అనమాట. జస్ట్ మీకోసం దగ్గర కూర్చో. నేను చాలా రోజులు అయిందనమాట ఆడి, నేను మరీ అంతగా ఆడలేను కూడా. అండ్ నా సెట్టింగ్స్ కూడా మారిపోయినాయి అనమాట. హన్ను అయితే మార్చేసాడు. అవును కదా హన్ను వాడి సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ ఒకటేలే కానీ వేరేగా వచ్చినాయి ఈ మధ్య. అండ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను 100% చేస్తాను. మీకోసం ఏమన్నా చేస్తాను. ప్రాంకులు ఇలాంటి ఏ ప్రాంకులు చేయమన్నా కానీ నేను మీకోసం చేస్తాను. ఆడియన్స్ కోసం ఆ మాత్రం చేయలేమా? ఒక నిమిషం, ఇంకా స్టార్ట్ చేయలేదులే. యూజ్ ఇక్కడ, హెల్ప్ అప్ ఇక్కడ, యూజ్ కూడా ఇక్కడే, ఈ స్కిల్ ఇక్కడ. ఒక్క నిమిషం అంటే ఇక్కడ వచ్చేసి మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా నేను అంతే పెట్టుకుంటా. అందరూ సెట్టింగ్స్ నా సెట్టింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉండవు, చాలా ఈజీగానే ఉంటాయి. సో ఇప్పుడు గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. नहीं खाको चाहे बाहर खाका है. हाँ मैं रोला होता नहीं मैं सॉरी. సో ట్రైనింగ్ అయితే వచ్చేసాం. స్టార్ట్ చేసాం. వుడ్ పికర్ డిజర్టికల్ ఎస్విడి కోసం సరే. ఒక్క నిమిషం ఇది అసలు అవసరం లేదు. డబుల్ ప్యాడ్ అయితే తీసుకుంటున్నాను. డబుల్ ప్యాడ్ ఏడబ్ల్యూ తీసుకున్నాను. బస్ అరే ల్యాగ్ అవుతుంది. చూసారు కదా, ల్యాగ్ అయిపోతున్నాయి. అందుకని కొద్దిగా మంచిగా ఆడాలి. సరే ఎవరు ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ ఎనిమి అయితే కనబడట్లేదు. ఎనిమి కనిపించాడు గైస్. ఆహా బాడీ వచ్చింది. హెడ్ షాట్ ఒప్పి ఇన్ ద చాట్ అన్నమాట. హెడ్ షాట్ ఎట్లా పడింది కామెంట్ చేసేయండి. హెడ్ షాట్ అయితే పర్లేదు గైస్. ఓ మై గాడ్, ఆడు వెనకాల నుంచి కొట్టేసాడు గైస్. వాడు వేయడం అయితే మర్చిపోయాను. అసలు ట్రైనింగ్ లో మన వల్ల కాదు.
ఎట్లా ఉంది హెడ్ షాట్ బోల్తే భయా ఇదేంటి బాంబులు వేస్తున్నారా ఏంది డిసెట్టికల్తో బాడీ కిల్స్ కొడుతున్నాడు గాయస్ అండ్ 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అరే మా ఓకే నో ప్రాబ్లం రౌండ్లో అయితే చాలా మంచిగా ఆడాలి హెడ్ షాట్ గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్ చేయండి సో హన్ను అయితే ఆడుతున్నాడు అనమాట ఒక్క నిమిషం నెట్ అయితే అందట్లేదు నెట్ ఒక్క నిమిషం గాయస్ నెట్ అయితే అందట్లేదు 999 పడింది ఆగురా ఒక్క నిమిషం గైస్ ఏంట్రా పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 5 6 7 8 కనెక్ట్ అయితే నొక్కేసాం సో కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు ఆడొచ్చు అరే హాట్ కూడా ఉంది నయత్ గైస్ చాలా లాగ్ అయితే సో గైస్ మనల్ని అయితే కొట్టేశారు ఫస్ట్ రౌండ్ ఇంకా అవ్వలేదు ఫస్ట్ రౌండ్ అయితే హన్ను ఆడుతున్నాడు ఎట్లా ఆడతాడో చూసిద్దామా అట్లా సర్లే లోపలికి నిజంగానే అది ఒరే నువ్వు ఎనిమిస్ ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని కాదు గైస్ వీడి గేమ్ ప్లే అయితే ఎంత చీదర పుట్టించాడు తెలుసా నాకు మాత్రమే మీకు చీదర పుడుతుందో లేదో అయితే చెప్పండి అరే ఆడు వాల్ చేస్తున్నాడు కొడుతున్నాడు కూడా వాల్ వేయడం కూడా చేతగా అది అన్నమాట వీడి గేమ్ ప్లే ఓకే సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది హన్నుది సెకండ్ రౌండ్ ఎట్లా ఆడతాడో చూస్తున్నాం హన్ను AWS అయితే బాగా ఆడతాడు అనమాట పైగా ఆడుతుంది కొద్దిగా అయితే అయిపోతుంది అనమాట ప్లీజ్ హన్ను మంచిగాడు అండ్ ముందర నుంచి కొడుతున్నాడు వెనకాల చూస్తున్నాడు వాల్ అయితే వేయలేదన్నమాట అందుకనే కొద్దిగా ఇది అయిపోయింది అనమాట అండ్ 4 రౌండ్స్ అయిపోయింది 3 రౌండ్స్ అయిపోయింది అరే అనుకుంటారు ఆడియన్స్ అరే నేనన్నా ఒక్క హెడ్ షాట్ అయినా కొట్టా 2 హెడ్ షాట్లు అయినా కొట్టాను సో హన్ను 4 రౌండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటి టైమర్ పడింది అనమాట వేస్తారు సో గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట ఒక నిమిషం నా వెపన్స్ చూపిస్తాను ఒక నిమిషం నెక్స్ట్ ఇనాయత్ కూడా అయితే ఆడుతున్నాను అనమాట వెపన్స్ ఇవి వచ్చేసి అంతగా ఏం లేవు AK-47 కూడా నా దగ్గర సరిగ్గా ఉండవు అనమాట వచ్చేసి పర్మనెంట్ కూడా రావు నా దగ్గర డైమండ్స్ చాలా ఉండేవి మొత్తం మా డాడీ వచ్చింగానే మా డాడీ ఫోన్లో నుంచి హన్ను అయితే ఆడతాడు నాకైతే ఉన్నది స్కిన్ వచ్చేసి M60 అనమాట అండ్ M60 అండ్ షార్ట్ గన్స్లో డైమండ్ 1 ఎక్కినప్పుడు అయితే చిన్న CS అన్నాడు అదే
సో పిస్టల్ మెల్లిలో ఇంకా ఈ ప్యానల్కి కత్తికి అయితే ఉందన్నమాట. మనకి ఫిష్ అయితే ఏం లేదు. అండ్ గ్రానైట్స్లో వాల్స్లో అయితే మనకు ఉన్నాయి. నేనైతే చాలా బాగా అంతగా ఏం అవును అందుకే చెప్పింది కంటే. అండ్ ఇది నాకు డైమండ్స్ పెడితే వచ్చిన వాల్ అన్నమాట. ఇది నాకు ఈవెంట్లో అయితే వచ్చింది. ఇది కూడా ఈవెంట్లోనే వచ్చింది గ్రానైట్. ఈ వాల్ వచ్చేసి ఇంకా ఈ వాల్ వచ్చేసి ఏంటంటే 50 డైమండ్స్ అయితే పెట్టాను దీనికోసం. ఆ వాల్ అయితే ఎక్విప్ చేసుకుంటాను. ఒక్క నిమిషం అండి, ఎక్విప్ చేసుకునే ఉంటా. ఎక్విప్ చేసేసాను. అండ్ ఇప్పుడు వినాయక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తింటున్నాడు. ఇది వచ్చేసి హన్నూద్ అనమాట. ఆగ్రా ఆడదు కానీ ఇది వచ్చేసి హన్నూద్ అనమాట. తను సరిగ్గా ఆడట్లేదు, లేకపోతే తను డైమండ్ కూడా ఎక్కాడు. డైమండ్ హీరోయిక్ కూడా ఎక్కాడు అనమాట. హీరోయిక్ అయితే కిందకైతే వచ్చేసాడు. ఇంకా దీనికి డైమండ్స్ కూడా టాప్అప్ కూడా సరిగ్గా చేయలేదు తిను. అందుకనే దానికి కొద్దిగా ఓవర్ వ్యూ చూడండి. ఓవర్ వ్యూ అంతగా లేవు. మీన్స్ రాల్. ఎవరికైనా నా యూఐడి కావాలంటే చూడండి, నా యూఐడి కాపీ చేసుకోండి, మనం కలిసి రూమ్ ఆడదాం. ఎవరికైతే నా యూఐడి కావాలో ఇదే అనమాట. నా యూఐడి వచ్చేసి ఇదే. ఎవరికైనా నా యూఐడి కావాలంటే చూడండి, కామెంట్ చేయండి. యూఐడికి రిక్వెస్ట్ అయితే పెట్టండి. ఎప్పుడైనా కానీ మనమైతే రెడీగా అయితే ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే అప్పుడే కాదు, వినాయక్ ఆడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా వినాయక్ వచ్చేసి 10 రౌండ్స్ అయితే ఆడతానని చెప్పేసి ముందుకు పట్టాడు. అందుకనే 10 రౌండ్స్ అయితే ఆడతాడు. ఓకే, ఇప్పుడు గేమ్లోకి అయితే వెళ్తున్నాడు వినాయక్. సో ఇప్పుడు వీడు వినాయక్ కనుక ఇట్లా ముందు పట్టి పడితే హన్నుగా ఉన్న మావులోడా తగ్గేదేలే అని అంటాడు. ఇప్పుడు గేమ్ ప్లే ఏదో అలాగే ఉంది, బాగానే ఆడుతున్నాడు. వచ్చేసి ఇప్పుడు పిన్నటి అయితే తీసుకున్నాడు, ఇంకా డబుల్ పేరా తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు డిజర్ట్ ఈగల్ కూడా తీసుకున్నాడు, ప్యానల్ కూడా తీసుకున్నాడు అనమాట. కొట్టడానికి ఇది కూడా తీసుకోవచ్చు కదా. ఓకే, సైలెంట్గా ఉండండి ఇద్దరు. ఇప్పుడు వినాయక్ అయితే ఆడుతున్నాడు. సెట్ నెంబర్స్ అయితే కొట్టాడు కానీ ఓడిపోయాడు ఫస్ట్ రౌండ్. అండ్ సెకండ్ రౌండ్ అనమాట ఇది వచ్చేసి. ఒక కిల్ అయితే కొట్టాడు, బాగానే ఆడాడు. గుడ్ గేమ్ ప్లే అనమాట. అందుది కూడా సూపర్ గేమ్ ప్లే. ముందు గేమ్ ప్లే కావాలంటే కామెంట్ చేయండి. వారేశాడు సూపర్. ఇప్పుడు స్కిల్ కూడా వెళ్ళాడు అనమాట. సూపర్ కిల్ బై
హెడ్ షాట్. మూడో కన్ను చూశారు శివ తాండవమే. సో గైస్ ఇప్పటివరకు అయితే అబద్ధం చెప్పాను. మీలాంటి ఆడియన్స్కి నేను అబద్ధాలు ఎట్లా చెప్తాను. ఫస్ట్ ప్లేస్కి అయితే మనమే వచ్చేసాం. ఇనాయత్ 5 రౌండ్స్ ఆడతాడు. ఇనాయత్ ప్రజెంట్ ఇప్పుడు తిన్నాడని చెప్పేసి నేనైతే ఆడుతున్నాను. మీరేం అనుకోరు అని చెప్పేసి భావిస్తున్నాను. నా గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అరే షెట్ మ్యాన్ కొట్టేశాడు అన్నమాట. 3 రౌండ్స్ కొట్టేశాడు. ఇక 4th రౌండ్ ఆడేద్దాం. శివ తాండవమే. సో గాయస్ కొట్టేసాడు అనమాట 4th రౌండ్ కూడా. ఇప్పుడు గేమ్ ప్లే ఎలా ఉందో చెప్పండి గాయస్, కామెంట్ చేయండి ప్లీజ్. మై గాడ్ 5 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు హన్ను అయితే ఆడుతున్నాడు అనమాట మళ్ళీ 5 రౌండ్స్. ఇదే కానీ ఆడినా హన్ను నీకు ఒపీనియన్తో బాగా వస్తుంది కదా. వాడి గేమ్ ప్లే ఎందుకు చూస్తాను. సో వాడు అటువైపు కొట్టేశాడు. కొడుకు మై గాడ్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో బాగానే ఆడాడు హన్ను. అండ్ 2nd రౌండ్ అనమాట. సూపర్ హెడ్ షాట్. వాట్ ఎ కిల్ బై హన్ను. చంపాడు నువ్వు పెట్టుకునేది. చేయరా ఇక్కడ ఆడ పెడతాయింది. ఎడ పెట్టాల్సింది పైన పెట్టాలి. హెల్త్ తక్కువ ఉండేసరికి హన్ను అయితే కొట్టలేకపోయాడు. లేకపోతే చాలా బాగా సెట్టింగ్స్ సెట్టింగ్ మార్చుకో హన్ను. సెట్టింగ్స్ ఏంది ఎక్కడ పెట్టుకుంటావు అంతేగా. మరి 4 గేమ్స్తో 2nd రౌండ్ అనమాట. ఇప్పుడు 3rd రౌండ్ అయితే ఆడుతున్నాడు. 2 రౌండ్స్ అయిపోయినాయి. కావాలంటే వీడియో రివ్యూ చేసి చూసుకో. ఓ మై గాడ్ 3rd రౌండ్ అయితే కొట్టేశారు. ఇప్పుడు 4th రౌండ్ అయితే ఆడుతున్నారు. సపోజ్ డిసైడ్ తీగలవా. డిసైడ్ చాలా బాగా ఆడుతుంది. సూపర్ కిల్ బై హన్ను అనమాట. వాలే సో 4 రౌండ్స్ అయిపోయినాయి అనమాట. అప్పుడు నుంచి వస్తుంది దూరం నుంచి. సో గైస్ నా యుఐడి మాత్రమే కాదు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. నా నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ఎవరికన్నా నా నంబర్ కావాలంటే చెప్పండి. నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడవచ్చు మీరు. ఓ సూపర్ గేమ్ ప్లే.
సూపర్ గేమ్ ప్లే బై హన్ను అనమాట. 6th రౌండ్ ఆడుతున్నాడు. 6th రౌండ్ ఎందుకు ఆడుతున్నారు? ఆహా సూపర్ హెడ్ షాట్ అనమాట. అది సూపర్ గా అయితే ఆడుతున్నాడు అనమాట. అది కలుస్తున్నాక సరిగ్గా రాదు, వేరే కలుస్తుంది. అరే సూపర్ అనమాట. 5 rounds అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇనాయత్ గేమ్ ప్లే అనమాట. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు రివైవ్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ రౌండ్ ఆడుతున్నాడు. ఎలా ఆడతాడు చూద్దాం. ఏంద్రా అది? అరే కొడుతున్నారు రా. అరే గ్లూ అది ఆడబెట్టుకున్నావు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఆడబెట్టుకోవాలి. సరే అది సూపర్ సెట్టింగ్స్ రా. ప్రో ప్లేయర్స్ పెట్టుకునేది రా. ఓ సూపర్ సూపర్ సూపర్. ఏరా వినాయక్ వచ్చేసి రష్యా అయితే ఆడుతున్నాడు అనమాట. రష్యా ఆడేసరికి తనకి బాగా అలవాటు అయిపోయింది. సూపర్ 1 kill అయితే వచ్చింది. సెకండ్ కిల్ టెక్నాలజీ తీసాడు అనమాట. అండ్ అంతే ఉండకూడదురా. చూసాడు కానీ అయితే కొట్టలేకపోయాడు అనమాట. థర్డ్ రౌండ్. ఈ వీడియో మీ దగ్గరకు వచ్చేసరికి అండ్ ఇప్పుడు వినాయక్ వచ్చేసి 3 rounds అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 3 rounds లో వాడి ఎందుకు చూస్తున్నావు నువ్వు? వాడు ఏం చూడకు. వాడు సో 4th round కూడా కొట్టలేకపోయాడు. అది ఇప్పుడు 5th round అనమాట. 5th round లో ఎవరికి లేరు. అండ్ వినాయక్ కొట్టగలడా? వినాయక్ కొట్టగలడా లేదా? హ్యాష్ట్యాగ్ కింద ఓపీ చాట్ కింద చెప్పేసి కామెంట్ చేయండి గైస్. ఇందాక నా గేమ్ ప్లే ఎట్లుందో తెలుసుంటే. ఇప్పుడు వినాయక్ వచ్చేసి 5 rounds అయితే ఆడాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. చాలా బాగా అయితే వినాయక్ వచ్చేసి ఆడాడు. చాలా బాగా ట్రై చేశాడు కూడా. హన్ను ఇంకా బాగా ట్రై చేశాడు అనమాట. సో గైస్ హన్ను వినాయక్ నేను నా గేమ్ ప్లే వినాయక్ ఆడుతున్నాడు అని చెప్పేసి అబద్ధం అయితే చెప్పాను కదా. ఇగోండి వినాయక్. అండ్ నా గేమ్ ప్లే ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఎవరైతే నాతో ఆడతారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. బాబు అని చెప్పాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.